మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచినోళ్ళు మంచి మంచి పదవుల్లో కూర్చున్నారు. గప్పట్ల సర్వే సత్యనారాయణ సారు సెంట్రల్ మినిస్టర్ అయిండు. అటెన్కాల గెలిచిన మల్లారెడ్డి సారు కారు పార్టీల మంత్రి అయిండు. ఇక పోయిన తాప గెలిచిన రేవంత్ అన్న ఏకంగా సీఎంఏ అయిండు. అందుకే గీ తాపగా సెంటిమెంట్ తోటి నేను గెలవాలంటే నేనే గెలవాలి అని మస్తు పోటీ పడుతున్నారు లీడర్లు. ఇగో గట్లనే ఇప్పుడు మెదక్ ఎంపీ సీటు కూడా హాట్ ఉన్నదట. ఇందిరాగాంధీ మేడం అసొంటి పెద్ద పెద్ద లీడర్లు మెదక్ కెంచి పోటీ చేసుడుతోటి మెదక్ ఎంపీ సీటు దేశంలో చాలా పేరు పోయింది. గందుకే మెదక్లా ఎంపీ సీటు ఎవరికి ఇయ్యాలి అని శానొద్దులే ఆలోచన చేసినాయి చెయ్యి పువ్వు కారు పార్టీలు. ఇక కొස්සకైతే అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి దిగిండ్రు. అయితే ఒకప్పుడు అధికారం లేక ఆగమాగంలున్నప్పుడు మెదక్ కెంచి ఎంపీగా పోటీ చేసిన ఇందిరమ్మను గెలిపించి ప్రధాని అయ్యేటట్టు చేసిండ్రు మెదక్ పబ్లిక్. ఇప్పుడు కారు పార్టీ కూడా అధికారం పోయి ఆగమాగంలోనే ఉంది. ఎంపీ టికెట్లు ఇస్తానంటే కూడా వద్దని కొందరు పోయిండ్రు, టికెట్ ఇచ్చినాక కూడా వద్దని ఇంకొందరు పోయిండ్రు. మరి గప్పట్ల గదే చెయ్యి పార్టీకెంచి ఇందిరమ్మని గెలిపించి అధికారంలోకి తెచ్చినట్టే ఇప్పుడు మెదక్ల కారు పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సార్ను గెలిపించి కష్టాలున్న కారు పార్టీ కోసం కార్ల ఫుల్ ట్యాంక్ పోసి రువ్వడి మీద మున్పటి లెక్కనే కారు దూసుకుపోయేటట్టు చేస్తారో లేదో చూడాలే. ఇప్పటిదాకా మెదక్ నియోజకవర్గానికి 16 మలకల ఎలక్షన్లు అయితే 9 మలకల చెయ్యి పార్టీ గెలిచింది, 4 మలకల కారు పార్టీ గెలిచింది. ఇక ఇప్పటికైతే కారు పార్టీకి కంచుకోటగున్న మెదక్ ఎవ్వరు గెలుతారో గాని మెదక్ నియోజకవర్గం మీద పువ్వు పార్టీ కూడా గట్టిగానే నజరేసిందట. రఘునందన్ రావు సార్ను ఎట్లయినా ఎంపీగా గెలిపించుకోవాలని చూస్తున్నారట. అయితే ఎవరెన్ని ప్లాన్లన్నా వేసుకోండ్రి అని నీలం మదన్నను మెదక్ ఎంపీగా గెలిపియనీకి స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టిండట సీఎం రేవంత్ అన్న. ఇక మరి చూడాలే మెదక్లా ఏం కాబోతున్నదో, ఎవరు ఎంపీ అయ్యి పార్లమెంట్ లా కూసోబోతున్నారో.